Hi friends, welcome back to Metudan and here is a non-spoiler review of the film Shiva starring Nagarjuna and Amala in lead role. మూవీ ఎలా ఉందంటే పీక్స్ భయ మామూలుగా లేదు మూవీ అండ్ శివ ఇస్ అన్ అఫిషియల్లీ ఎయిత్ వనర్ ఆఫ్ దిస్ వరల్డ్. మామూలుగా లేదు మూవీ మాత్రం. యాక్చువల్లీ నేను ఇది యూట్యూబ్లో చూస్తుండే, అప్పట్లో నేను లేను కాబట్టి. ఇప్పుడు థియేటర్లో చూస్తే, యూట్యూబ్లో చూసినా కొంచెం లాగ్ అనిపించింది, కానీ ఇప్పుడు థియేటర్లో చూస్తే మాత్రం అసలు సీట్లు లేవడం కాదు కదా, జనాలు లేసి ఎగురుతురు. మామూలు లేదు మూవీ మాత్రం. అసలు పొద్దున్నే మల్లికార్జున థియేటర్లో చూసిన ఇచ్చి పడేసింది మూవీ మాత్రం. అండ్ ఇక మూవీ గురించి చెప్పాలంటే 1990లో రిలీజ్ అయిన శివ అనే మూవీ ఒక సినిమా కాదు, ఇది ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తల తిరిగే ఒక రెవల్యూషన్. తల కాదు, తలరాత తిరిగే ఒక రెవల్యూషన్ అన్నట్లు. ఇక శివ ఇది ఒక రెవల్యూషన్. శివ అంటే ఒక విప్లవం. శివ అంటే ఒక ఎదురులేని వ్యక్తిత్వం. శివ అంటే ఒక మేనరిజం. శివ అంటే ఒక సైలెంట్ బాంబు. శివ అంటే ఎవ్రీథింగ్. శివ ఇస్ అన్ రారస్టిక్. శివ ఇస్ గ్యాంగ్స్టర్. అసలు శివ అంటే శివానే, వేరే ఉండే మూవీ. అసలు ఇలాంటి మూవీ ఆర్జీవి కాదుగా, రాజమౌళి అసలు ఎవరు తీయలేరు మళ్ళీ ఇంకోసారి కూడా. అంత బాగా వచ్చింది మూవీ, అంత బాగుంది. మళ్ళీ అసలు ఆ శివ మూవీకి ఆర్జీవి గారికి దండం, థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఆ మూవీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ యానిమల్, ఈ బాహుబలి, ఈ పోకిరి ఇవి వచ్చినాయి. ఆల్ థ్యాంక్స్ టు, ఆల్ క్రెడిట్స్ గోస్ టు మన ఆర్జీవి గారు. మళ్ళీ ఇలాంటి మూవీ తీస్తే చాలా బాగుంటుంది. నేను చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఇంకా మూవీ స్టోరీ విషయానికి వస్తే, భవానీ అని ఒక గుండా పొలిటికల్గా జనాల్ని ఎలా మైమార్చి రౌడీజంని ఉసిగొల్పి మనుషుల్ని ఎలా హింసించాడు, దీనికి వ్యతిరేకంగా ఒక స్టూడెంట్ నిలబడితే ఆ స్టూడెంటే ఒక ఏకుమేకులా తయారై భవానీ యొక్క సామ్రాజ్యం కూలిస్తే తర్వాత ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది, ఎలా కూల్చాడు అనేది మూవీ యొక్క స్టోరీ. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, నేను ఫస్ట్ టాప్ 1 ఎవరికి ఇస్తా అంటే రఘువరన్ గారు, అంటే మన విలన్. ఆయన సీన్స్లో కత్తి పొడుస్తూ ఉంటారు, ఇలా గుడ్లు కొంచెం పైకి పెట్టి. అసలు ఆ కత్తి పొడిచే సీన్స్లో ఆయన యాక్టింగ్ ఉంటుంది వేరే అసలు. అండ్ విలన్ రఘువరన్ గారు ముంబైకి వెళ్ళి సపరేట్గా నిజంగా డాన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా సిగరెట్ తాగుతారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ వే ఆఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఎలా డీల్ చేస్తారు, ఎలా మాట్లాడతారు అని మొత్తం నేర్చుకొని మరి వచ్చారు ఈ మూవీ తీసేటప్పుడు. అంటే అంత డెడికేషన్ ఉండాలా, అందుకే ఆ క్యారెక్టర్ అంత పండింది హీరో కన్నా. యాక్చువల్లీ ఇంకా సెకండ్ పర్ఫార్మెన్స్ అంటే హీరో నాగార్జున గారు సైలెంట్గా ఉంటూ సైలెంట్గా చైన్ తీస్తారు. ఆ చైన్ తీసినప్పుడు జనాలు గాలలో వేస్తారు, గట్లుంటుంది. ఆ చైన్ తీస్తే సూపర్. అసలు ఆ సీన్కే మనం ఎన్ని కోట్లు పెట్టినా తక్కువ కాదు. అసలు ఆ సీన్ ఎట్లా రాశారు, అసలు ఆ చైన్ తీసే దానికోసమే 10 సార్లు పోవచ్చు మూవీకి. అండ్ నెక్స్ట్ అమలా గారు బాగా యాక్టింగ్ చేశారు యాక్చువల్లీ. ఇక మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక కొత్త గేమ్ చేంజింగ్ మూవీ అన్నమాట. ఇలాంటి మూవీస్ మళ్ళీ రావు. ఆర్జీ గారు మళ్ళీ తీయలేరు, రాజమౌళి గారు ఎవరు తీయలేరు. ఆ మూవీ తీయడం వల్లనే ఇప్పుడు ఇన్ని మూవీస్ వచ్చినాయి. అండ్ ఈ మూవీ అయితే అసలు థియేటర్లు చూస్తే ఎక్స్పీరియన్స్ వేరుంది. సాంగ్స్ మాత్రం వేరే లెవెల్ వచ్చినాయి, మామూలు పడలేదు. కొత్త సీన్స్ ఏం లేవు కానీ కొత్త బీజిఎమ్స్ యాడ్ చేశారు. అండ్ ఇంటర్వెల్ కొంచెం ముందుకు పెట్టారు. అండ్ ఫస్ట్ హాఫ్ 1 hour ఉంటుంది, సెకండ్ హాఫ్ 1.5 hour ఉంటుంది. ఇంకా దీని నెగిటివ్ అంటే కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది, ఎందుకంటే లెంత్ ఎక్కువ పెట్టడం వల్ల. ఇక సాంగ్స్ అంత బీజిఎమ్ అంతే అసలు మైండ్ లేచిపోయింది. అసలు యాక్చువల్లీ ఇది జోష్ మూవీ కొంచెం సిమిలర్ టైప్ అనిపిస్తుంది. శివ అనే మూవీ మళ్ళీ రాదు, మళ్ళీ ఎవరు తీయలేరు. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ఇప్పటిదాకా మీరు సపోర్ట్ చేసింది చాలా నా మనసుకి హత్తుకుంది. అండ్ ఇలాంటి సపోర్ట్ చేస్తూ నన్ను ఆశీర్వదిస్తూ ఉంటారని. అండ్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రావెల్ పండు, లైక్, షేర్, కామెంట్. బాయ్.